ఆ తొలి అడుగు ఈ ప్రపంచ చరిత్రలో మొట్టమొదటగా బాబు గారే వేశారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఈ సభావేదికగా మరి బాబు గారు ఏదైతే ఈ P4 కార్యక్రమాన్ని తీసుకున్నారో మనం కూడా నేను సైతం అంటూ బాబు గారు చూపిన బాటలో చిన్నదో పెద్దదో సాటివాడికి సహాయం చేస్తూ ఆదుకుంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం మనం అందరం కూడా చేయాలని చెప్పేసి మీ అందరినీ ఈ సభాముఖంగా కోరుతూ ఉన్నాను. మరి ఒక పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయటమే కాదు, అక్కడి నుంచి బనకచర్లకి రాయలసీమకి నీరు అందించాలనే ఒక బృహత్తరమైన కార్యక్రమం బాబు గారికి రైతుల పట్ల రైతుల బాధల పట్ల ఉన్న మరి అవగాహనని తెలియజేస్తూ ఉంది. ఒక రాయలసీమ రైతు బిడ్డగా కరువు సీమను కళ్ళారా చూసిన వ్యక్తిగా ఒక సంకల్పంతో ఆయన రాయలసీమను రతనాల సీమ చేయాలని ఎంత పట్టుదలగా మొన్న చూసాము. హంద్రీ నీవా ప్రాజెక్టుని పూర్తి చేసి ఆ రైతుల కళ్ళల్లో ఆనందం చూశారు. అదే ఆనందం మన మాచర్ల నియోజకవర్గ ప్రజల 6 దశాబ్దాల కల వరికపూడి సెల ప్రాజెక్టుని కూడా వారు పచ్చ జెండా ఊపారు అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ 6 దశాబ్దాల కల సార్, దానిని మీరు సాకారం చేస్తున్నందుకు మా పల్నాడు ప్రజల తరఫున మీకు మరి వినయపూర్వకంగా నమస్కారాలు చేసుకుంటున్నాను సార్. మీ ఆశీస్సులతో శాసనసభ్యుడినయ్యాను. నా అదృష్టం. ఎందుకంటే మీ హయాంలో మీరు తెచ్చిన జలజీవన్ మిషన్ కానీ, అమృత్ కానీ, వరికపూడి సెల ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా మాకు కూడా ఎంతో కొంత ఆ ఖ్యాతిలో మీ దగ్గర ఉన్నందుకు మాకు కూడా ఎంతో కింతో దక్కుతుంది. కాబట్టి మాకు నిజంగా ఈరోజు ఛాతీ ఉప్పొంగిపోతుంది సార్ మీ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు. డెబ్బై 78 స్వాతంత్రావన్లో ఏ రోజు గుక్కెడు నీటి కోసం ఈ రాష్ట్రంలో ప్రజలు, ఈ ప్రాంతంలో ప్రజలు అల్లల్లాడిపోతుండేవాళ్ళు. ఈరోజు